వెల్కమ్ టు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ. ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ విజయవాడలో ఫస్ట్ టైం అయినా సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్సే ఒక కేవ్స్లోకి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ పెట్టిన లక్కీ డ్రా కాంటెస్ట్లో మేము విన్ అయిన గిఫ్ట్ అండ్ హాలిడే వోచర్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టన్నెల్లను చూసారా, వ్యూ ఎంత బాగుందో కాశ్మీర్ లాగా. ఇక్కడ వాటర్ ఫాల్స్ని కూడా రియలిస్టిక్గా అరేంజ్ చేశారు. కాశ్మీర్ అంటేనే మనకు గుర్తొచ్చేది యాపిల్ ఫ్రూట్. ఆ యాపిల్ ట్రీని కూడా ఇక్కడ తెచ్చి పెట్టేశారు. ఇక్కడ హౌసెస్ కూడా సేమ్ మనకి కాశ్మీర్లో ఉన్నట్టే అరేంజ్ చేశారు. ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సినారియో అయితే కాశ్మీర్కి ఏమాత్రం మించిపోకుండా అరేంజ్మెంట్స్ అయితే ఆ రేంజ్లో చేశారు. ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి జలకన్యలు. మేము వెళ్ళింది వీక్ డేస్లో అయినా క్రౌడ్ చూసారా ఎంతలా ఉందో. మెయిన్ అయితే ఈ జలకన్యల కోసమే ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. వాటర్లో అలా స్విమ్ చేస్తుండే వాళ్ళు నిజమైన జలకన్యల్లానే అనిపించారు. ఇక్కడ లక్కీ డ్రా కాంటెస్ట్ కూడా పెట్టారు. నేనైతే నేమ్ ఇచ్చాను, చూద్దాం మన లక్ టెస్ట్ చేద్దామని. ఇక్కడ డిఫరెంట్ వైడ్ వెరైటీ బర్డ్స్ని కూడా పెట్టారు. ఆస్ట్రిచ్ చూసారా ఎంత పెద్దగా పొడవుగా ఉందో దాని నెక్. ఇదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ క్లాత్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం రీజనబుల్ ప్రైస్లోనే మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ జైంట్ వీల్ హ్యామర్ రైడ్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఎక్కడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత లెట్స్ గో. భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అండ్ లక్కీ డ్రా కాంటెస్ట్లో మేము విన్ అయిన గిఫ్ట్ వచ్చేసి శ్రీరాముడి సిల్వర్ ఫ్రేమ్. ఇది స్టూడెంట్ ప్రాపర్టీస్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఈ కాంటెస్ట్ని కండక్ట్ చేశారు. దీంతో పాటుగా ఒక హాలిడే వోచర్ని కూడా ఇచ్చారు. ఈ వోచర్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 4 ప్లేసెస్లో మనం 1 ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పూర్తిగా అకామిడేషన్ ఫ్రీ. ఈ 4 ప్లేసెస్లో ఏ ప్లేస్కి అయితే హాలిడే ట్రిప్ బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.